రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాతావరణం చూస్తే చాలా చలిగా ఉంది. కానీ అన్ని రాజకీయ పార్టీల్లో వాడవేడిగా కొనసాగుతుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ రహమత్ నగర్ డివిజన్లో అధికార పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్మిక నగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధికార పార్టీని నిలదీశారు. ముఖ్యంగా ప్రజల సమస్యల్ని గాల్లో ఇడిచి కేవలం కాంగ్రెస్ని టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. రహమత్ నగర్ డివిజన్లో అడుగు పెడితే చాలు, ఎక్కడంటే అక్కడ సమస్యలు, డ్రైనేజ్ పొంగిపోతుంది. అలాగే రోడ్డుతో పాటు మరి ఆమెక్స్ లైటు మరి అక్రమంగా పార్కింగ్ ఉంటే కూడా ఏమాత్రం పట్టించుకుంటలేదు. ప్రజల సమస్యల్ని గాల్లో విడిచేసి కేవలం కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ముఖ్యంగా కార్మిక నగర్ చౌరస్తాలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో పాటు కొందరు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పై ఏదో అపోహలు ఆరోపిస్తున్నారు. దానిపై ఈరోజు కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. మొన్నటి దాకా ఎక్కడో ఉండి ఈరోజు రహమత్ నగర్ డివిజన్లో వచ్చి సీటు కోసం నోటుకొచ్చి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీ సీటు కోసం ప్రయత్నం చేసుకోవాలా, కానీ అనవసరమైన కాంగ్రెస్ పార్టీపై ఏదైనా ఆరోపిస్తే బాగుండదని హెచ్చరించారు. ఏదేమైనా ఉండని ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల సమస్యల్ని పట్టించుకోవాలని ప్రజలు అక్కడ కోరుకుంటున్నారు. ఏదేమైనా ఉండని జీహెచ్ఎంసీ ఎన్నికలే వేడి ఇదే అనుకోవచ్చు. వాతావరణం ఎంత చలి ఉంటే కూడా రాజకీయ నాయకుల్లో వాడవేడిగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్మిక నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఆందోళనతో టీఆర్ఎస్ రియాక్షన్ ఏముంటుందో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా కార్మిక నగర్లో రహమత్ నగర్ డివిజన్లో ఎక్కడ చూస్తే అక్కడ డ్రైనేజ్ నీళ్లు పొంగిపోతున్నది. దీంతో పాటు ఆమెక్స్ లైటు వేరే సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజల సమస్యల్ని గాల్లో విడిచి కేవలం ఒకటే పార్టీని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఇందాం. టీవీ 11 న్యూస్ హైదరాబాద్. రహమత్నగర్ డివిజన్. నా పేరు వినోద్ కుమార్ గౌడ్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. గత 2-3 నెలల నుంచి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకటి చౌరస్తాలో ఐమాస్ లైట్ కానీ, డ్రైన్ స్టామ్ వాటర్ డ్రైన్ కానీ, మిగతా సమస్యలు చెత్త చెదారం చాలా సమస్యలు ఉన్నాయి. కొందరు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చిల్లర పార్టీలని. అందరూ ఈ చిల్లర పార్టీల నుంచి వెళ్ళిన వ్యక్తులే, నాయకులే. వాళ్ళకు అనుభవ రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోడ్డు 1998లో పీజేఆర్ గారు విడిపించారు. 180 ఫీట్ల రోడ్డును, మట్టి రోడ్డు, తర్వాత తార్ రోడ్డు, బీటీ రోడ్డు. ఇది 3వ దఫా సీసీ రోడ్డు వేశారు. ఈ స్టామ్ వాటర్ డ్రైన్లో ఉన్న అవకతవకలు, లోపల మట్టి కానీ గనేట్లు కానీ, దాంతో ప్రజలకు నిత్యం ఇబ్బంది కలుగుతూ ఉంది. వాళ్లకు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై అనుభవం లేని నాయకులు కాబట్టి మేము మొదటి నుంచి ఇక్కడే ఉన్నాము. మొత్తం సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ అన్నీ పట్టించుకుంటూ ఉన్నాం. వారికి నేను జూబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని. సో మనం ఇట్లనే ఇదే సమస్య మీద ఒక మీడియాతో మాట్లాడితే ఆ వ్యక్తి పేరు కూడా తెలియదు మనకి. వచ్చేసి చిల్లర వల్లర పార్టీ అని మన కాంగ్రెస్ పార్టీని ఒక అగేన్స్ట్గా మాట్లాడడం జరిగింది. సో మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏ విషయంలో అయినా కానీ కాంగ్రెస్ పార్టీది పెద్ద సముద్రం. ఈరోజు కేసీఆర్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీలకెళ్ళి ఆయన ఒక ఎన్ఎస్యుఐ మన ఒక యూత్ కాంగ్రెస్లోకెళ్ళి బయటకు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక భిక్ష అని మేము చెప్తున్నాం. మేమైతే చూడలే, ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వినోద్ అన్న కానీ, మన మొహమ్మద్ అంకుల్ కానీ, మన పీజీఆర్ సాబ్ దయ వల్ల ఈరోజు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు ఇవ్వచ్చిస్తున్నారు. ఆయన ఇచ్చిన ఒక భిక్ష. ఈరోజు ఏదో కండువాలు మార్చేసి ఏదో చేసేసి అరే నేను అట్లా చేసిన ఇట్లా, ఇప్పుడు కూడా చెప్తున్నాం, చూస్తున్నాము. డ్రైనేజ్ ప్రాబ్లం కానీ మన స్ట్రీట్ లైట్స్ కానీ ఏ డెవలప్మెంట్ అయ్యింది లేదు. మేము బహిరంగంగా చెప్పుకుంటున్నాం. మళ్ళీ రోడ్ పార్కింగ్ చూడండి, ఇంత పెద్ద రోడ్ వేసినట్టు. ఇది మన పీజీఆర్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారు ఉన్నప్పుడు, బండపల్లి చంద్రమ్మ గారు ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ అయింది తప్ప ఇప్పుడు ఏం కాలే. ఏదో వచ్చేసి మేము డెవలప్ చేసినాము, ఇది చిల్లర వల్లర పార్టీలు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాము. మేమైతే చూడలే, ఆ మనిషి పేరు కూడా మనకు తెలియదు. మొన్న వచ్చేసి నేను డెవలప్మెంట్ చేసినట్టు మేమైతే ఏడైనా ఉట్టు పెరిగినాం. మేము పబ్లిసిటీ చేసుకునేది మనకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏంది ఏం చేస్తున్నారో అన్ని పబ్లిక్కి అందరికీ తెలుసున్న విషయమే. ఇక్కడ మొత్తం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో మనం కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా కానీ దానికి అగేన్స్ట్గా మాట్లాడితే ఊక్కునేది లేదు, ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తున్నాం. జూబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఈరోజు పేరుకే జూబ్లీ కాన్స్టిట్యున్సీ ఇది.
ఇక్కడ నివసిస్తుందంతా స్లమ్ పబ్లికే. ఈ ఏరియాని గత స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ కార్మినార్ నుంచి పైకి ఎస్పీఆర్ఎల్సీ రోడ్ని గత 1998లోనే పీజేఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. 30 ఫీట్ల రోడ్ని ఆ రోజులోనే 180 ఫీట్ల రోడ్గా ఆయనే కేటాయించాడు. దీనికి నిదర్శనం ఇక్కడ పక్కనే స్టోన్ బోర్డు కూడా ఉంది. నిన్న మొన్న వచ్చిన నాయకులు ఈ రహమత్ నగర్ డివిజన్ కోసం తెలియని నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఏ పాయింట్ తెలుసో తెలియదు. ఈ రోజు వరకు కూడా రాజకీయ ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడారు. అసలు రహమత్ నగర్ డివిజన్ అంటే ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో కూడా తెలియదు. అలాంటి నాయకులు మా యొక్క పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి పార్టీ కోసం మాట్లాడుతున్నారు. అది అతని ఇంగిత జ్ఞానానికే నిదర్శనం. అది మేము దానికోసం పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. అది పబ్లిక్ చూసుకుంటున్నారు. వీడు ఎంత సర్వీస్ చేసిరు, ఏం చేసిరు అనేది ఈ రోజులలో పక్కన డివిజన్లో పోయేటప్పుడు చూస్తున్నారు. అదే పక్కన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో నిన్న సబిత్ ఇంద్రెడ్డి గారు పోయారు సమస్యల మీద. ఆమెను ఎలగొట్టి పంపించడం జరిగింది. మీ కార్పొరేటర్ లేకుండా ఎట్లా వచ్చారు మాకు అని అడిగారు. ఈ రహమత్ నగర్ డివిజన్ కూడా కార్పొరేటర్ లేకుండా మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ యొక్క సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. మీరు చూపెట్టిందల్లా వీడియోలో మీ సొంత విధంగా పెట్టుకొని వచ్చి చూపెట్టేసి రోడ్డు మీద చూపెట్టుకుని అంత నీట్గా ఉంది, అంత బాగా చేస్తున్నాడు మాగంటి గారు అని చెప్పేసి అంటున్నారు. మీరు అది కరెక్ట్ కాదు. ఈ పబ్లిక్ సర్వీస్ చేయాలంటే పబ్లిక్ సర్వీస్లో రండి. మీరు వచ్చి షోపర్ టప్ చేసేసి పైన చేసేసుకుని పోయి ఏదో పేపర్లతో టీవీలతో మాట్లాడితే అయిపోతుంది అన్నట్టు కాదండి. మీరు ఇటువంటి ఇంకోసారి ఇలాంటి మా పార్టీ కోసం మాట్లాడినంటే జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. లేదంటే మేము కాంగ్రెస్ కార్యకర్తలాగా మిమ్మల్ని నోరు కట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని మేము తెలియజేసుకుంటున్నాము. నేను గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీని. మరి ఈరోజు మరి ఒకసారి మీ మీడియా ముందుకు వచ్చి మరి ఓం నగర్ మన రహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్ ఏరియాలో జరుగుతున్నటువంటి సమస్య మీద మన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. ఆ ఒక్క మాట మీద మరి కొంతమంది అధికార పార్టీ వాళ్ళు మేమేదో అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో పబ్లిసిటీ కోసమో లేదంటే వాళ్ళ పేరు కోసమో చేస్తున్నారని అంటున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. అంటే మాకు అవసరం లేదండి. మాకు పబ్లిసిటీ ఆల్రెడీ ఉంది. మేము ఆల్రెడీ డెవలప్మెంట్ చేశాము. పబ్లిక్లో మేము ఉన్నాము. పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో, కార్యకర్తలు అంటే ఏందో ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే పబ్లిక్కి మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యకర్తలు ఏం లేవని ఆల్రెడీ తెలిసిపోయింది. మీ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదని ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే మొన్న మీరు అన్నారు ఏదో చిన్నపాటి వర్షానికే రోడ్లు నిండిపోయి కొన్ని వాటర్ వస్తేనే వీళ్ళంతా పెద్ద షో చేస్తున్నారు. సరే 2-3 రోజులుగా అయితే వర్షం పడ్డది, నీళ్ళు పడ్డాయి అన్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు వర్షం లేదు, 3-4 రోజుల నుంచి ఫుల్ ఎండ ఉంది. ఇక్కడ చూస్తే డ్రైనేజ్ పొంగుతూ ఉంది, వెనకాల చూస్తే ఏమో ఫుల్ చెత్త చెదారం ఉంది. మరి పెద్ద రోడ్ అంటున్నారు. రోడ్ ఆల్రెడీ చంద్రమ్మ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు వేయించిన రోడ్లే. సరే ఆ రోడ్ల కన్నా మీరు ఏమైనా చేసినట్టే అది కూడా లేదు. చుట్టుపక్కల చూస్తే అంత మొత్తం పార్కింగ్ ద్వారా నిండిపోయింది. ఖాళీ మీరు ఏంటంటే ఒక మీకు ఏదో దొరుకుతుంది, మీకు ఏదో దొరికి మీకు ఏమో అవుతారేమో ఆశిస్తున్నారేమో. కానీ సరే మీకు ఏది వచ్చినా, మీ టికెట్ వచ్చినా రాకపోయినా ఏం జరిగినా కూడా తిరిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీనే పట్టం కట్టాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీనే పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని గట్టిగా మేము నమ్ముతున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై పీవీఆర్, జై పీవీఆర్, జై నాయకత్వం, జై పీవీఆర్, జై పీవీఆర్, జై పీవీఆర్, జై పీవీఆర్, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, పీవీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, పీవీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, జై పీవీఆర్.